అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 18 రాసిన వారు మిస్టర్ ఏ గారు. ముందు పార్ట్స్ విన్నాకే ఈ పార్ట్ వినండి, అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే కుమార్ దివ్య వాళ్ళు శివాని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి సత్య స్మితకి స్పృహ వస్తుంది. దివ్య: అసలు ఏం జరిగింది సత్య? సత్య: మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని బయట ఉండమని కుమార్ లోపలికి వెళ్ళాడు. తను వెళ్ళిన కొంతసేపటికి లోపల ఉన్న రౌడీలు బయటకు వచ్చి మా మీద అటాక్ చేశారు. మేము వాళ్ళని ఫేస్ చేసేటప్పుడు నాకు బుల్లెట్ తగిలి స్పృహ పోయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. సరే, ఇప్పుడు నీకెలా ఉంది? పర్లేదు, కానీ స్మితాకి ఎలా ఉంది? దివ్య చిన్నగా నవ్వుతూ: తన్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఇంతకీ శివశ్రీ ఎక్కడా? అన్నయ్య లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి శ్రీ? తను లోపల ఉంది, కానీ ముందు మీరు రెస్ట్ తీసుకోండి. డాక్టర్ వాళ్ళని ట్రీట్ చేసి ఏం పర్వాలేదు, ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పగానే దివ్య కుమార్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. వాళ్ళని ఇంటి దగ్గర దింపి కుమార్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. దివ్య: ఏవండి కుమార్, ఇక్కడ మనమే ఉన్నాం, కానీ పేరు పెట్టి పిలు. అసలు మీరు అక్కడికి ఎలా వచ్చారు? అది నువ్వు నేను గుడికి వెళ్ళి వస్తున్నప్పుడు నీకు శ్రీ ఫోన్ చేసిందని పక్కకి వెళ్ళావుగా, అప్పుడు ఎవరో నన్ను వెనుక నుండి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నేను వాళ్ళ నుండి తప్పించుకొని బావకి ఫోన్ చేశా. బావ వచ్చి నాకు అంతా చెప్పాడు. అంతే, వెంటనే కమిషనర్కి ఫోన్ చేసి ఇప్పుడే ఛార్జ్ తీసుకుంటా అని చెప్పా. ఆయన ఓకే అన్నారు. తర్వాత నీ దగ్గరికి వచ్చాం. ఆ తర్వాత నీకంతా తెలుసు. సరే, కానీ తను అచ్చం మీలాగే ఎలా ఉన్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు. మీకు తెలిసి నీకెవరు బ్రదర్స్ లేరుగా? లేరు. పోనీ నీకు తెలుసా అన్నయ్య? గౌతమ్: నాకు తెలిసి కూడా అత్తయ్య వాళ్ళకి వీడొక్కడే. మరి ఎవరు తను? నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచించకు అని కుమార్ అంటాడు. సరే, అయినా నేను మీతో మాట్లాడుతున్నానేంటి? నాతో మాట్లాడకూడదా? కూడదు. ఎందుకు? నువ్వు ఏసీపీ అన్న సంగతి నాకు చెప్పలేదు కదా. మరి నువ్వు సిబిఐ ఆఫీసర్ అని నాకు చెప్పావా? చెప్పలేదు. పోనీలే, ఈసారికి వదిలేస్తున్నా. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇల్లు వస్తుంది. కుమార్ వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి అందరూ హాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూసి దివ్య తలదించుకుంది. దివ్య పరిస్థితి అర్థమయ్యి దేవి తన దగ్గరకు వెళ్తుంది. దేవి: ఏమ్మా దివ్య, అలా ఉన్నావు? దివ్య: అది సారీ అత్తయ్య, నేను కుమార్ని అరెస్ట్ చేసి ఉండకూడదు. అయ్యో, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నువ్వు చేసింది కరెక్టే దివ్య. దివ్య దేవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నేను చెప్తుంది నిజమే. నువ్వు చేస్తుంది ఒక బాధ్యత గల జాబ్, అందుకే నువ్వు చేసింది కరెక్ట్ అంటున్నా. థ్యాంక్స్ అత్తయ్య, మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు. అది సరే, కానీ కుమార్ ఇంటికి వచ్చాడేంటి? మీకు అసలు విషయం చెప్పలేదు కదా అని అక్కడ ఉన్న వాళ్ళకి అచ్చం కుమార్ లాగే ఇంకో వ్యక్తి ఉన్న విషయం నుండి మొత్తం చెప్తుంది. దివ్య చెప్తుంది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అత్తయ్య, కుమార్కి అన్నయ్య లేక తమ్ముడు కానీ ఎవరు లేరు కదా? దేవి తడబడుతూ: లేరు. మరి తను ఎవరంటావు? కుమార్: తనెవరో నేను చూసుకుంటా, కానీ ముందు నువ్వు టెన్షన్ అవ్వకు. సరే. కవిత: అది సరే, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది, మీరు ఫ్రెష్ అయ్యి వస్తే అందరూ భోజనం చేద్దాం. సరే అత్త అని కుమార్ అంటాడు. కుమార్ ఫ్రెష్ అయ్యి వస్తారు. కుమార్ వాళ్ళు భోజనం చేసి వాళ్ళ రూమ్కి వెళ్తారు. కీర్తి, గీత వాళ్ళు కూడా వాళ్ళ రూమ్కి వెళ్తారు. పెద్దవాళ్ళందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. ప్రసాద్: బావా, దివ్య అచ్చం కుమార్ లాగే ఇంకో వ్యక్తి ఉన్నాడు అంటుంది. ఎవరై ఉంటారు? దేవి: అదే నాకు తెలియడం లేదన్నయ్య. రమేష్: నాకు తెలుసు. ప్రసాద్: నీకు తెలుసా? ఎవరు బావా? రమేష్: అర్జున్. ఆ పేరు వినగానే అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నువ్వు అంటుంది ఏంటి బావా? నిజం ప్రసాద్, కుమార్లానే అర్జున్కి కూడా అచ్చం వాళ్ళ నాన్న పోలికలు వచ్చి ఉంటాయేమో. మనకి పూర్తిగా తెలియకుండా తను అర్జున్ అని ఆలోచించకూడదు కదా బావా? లేదు, తను ఖచ్చితంగా అర్జునే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బావా? మీరు ఉదయం వాడి కళ్ళు చూసారా? లేదు. ఎందుకు అలా అడుగుతున్నారు? వాడి కళ్ళు నేను చూసా. అవి అచ్చం ఆయన కళ్ళులాగే ఉన్నాయి. ఎవరివి? విజయ్ కుమార్ వర్మ గారి కళ్ళలాగా. అంటే వాడు అర్జునే అంటావా? కుమార్కి వాళ్ళ నాన్న రూపం మాత్రమే వచ్చింది, కానీ మనం ఉదయం చూసిన వాడికి వాళ్ళ నాన్న రూపంతో పాటు ఆయన కళ్ళు కూడా వచ్చాయి. మరి ఇప్పుడేం చేద్దాం? తెలియదు, కానీ ఇవన్నీ చూస్తుంటే కుమార్కి తన గతం తెలిసే సమయం మాత్రం ఆసన్నమైంది అని అర్థమవుతుంది. దేవి: అంటే
కుమార్ మనకి పుట్టినవాడు కాదు అని వాడికి నిజం తెలుస్తుందా? ఒకవేళ తెలిస్తే నో, అలా జరగకూడదు. దేవి, తల్లిగా నువ్వు అలా అనుకోవడం తప్పులేదు, కానీ కుమార్కి గతం తెలియడం ఇప్పుడు చాలా ముఖ్యం. అది సరే, కానీ మనం రేపు ఊరు వెళ్తున్నామని కుమార్ వాళ్ళకి చెప్పండి. ఊరా? ఎక్కడికి? భైరవపురం. ఆ పేరు వినగానే అందరూ ఉలిక్కిపడ్డారు. ఏవండి, మీరేమంటున్నారో అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీకు తెలుసు కదా కుమార్ని అక్కడికి తీసుకొని వెళ్తే ఏం జరుగుతుందో. తెలుసు. తెలిసి అక్కడికి ఎందుకు వెళ్ళడం? స్వామీజీ రేపు అక్కడ కుమార్తో అమ్మవారికి అభిషేకం చేయించమన్నారు, అందుకే. కానీ మీరేం భయపడకండి, అక్కడ ఎలాంటి సమస్య రాకుండా స్వామీజీ చూసుకుంటా అన్నారు. నాకెందుకు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు అనిపిస్తుంది. ప్రసాద్, అమ్మాదేవి అంతా ఆ తల్లి చూసుకుంటుంది, నువ్వేం భయపడకు. నువ్వు వెళ్ళి పిల్లలకు చెప్పు, రేపు ఉదయమే బయలుదేరదామని. సరే అన్నయ్య. దేవి గౌతమ్ వినయ్కి చెప్పి కుమార్ గదికి వెళ్తుంది. దేవి కుమార్ గదిని వెళ్ళేసరికి కుమార్ గుండెలపై దివ్య తలపెట్టి కుమార్తో మాట్లాడుతూ ఉంటుంది. దేవిని చూసి దివ్య కుమార్కి దూరం జరుగుతుంది. రే కన్నా, రేపు ఉదయం మనం ఊరు వెళ్తున్నామని నీకు చెప్పడానికి వచ్చాం. ఎక్కడికమ్మా? రేపు వెళ్తాం కదా, నువ్వే చూద్దు కానీ. సరే, కానీ ఇంత సడన్గా ఊరికెందుకమ్మా? మీ నాన్న అక్కడ అమ్మవారికి నీతో అభిషేకం చేయిస్తా అని చెప్పి మొక్కుకున్నారు, అందుకే. సరే అమ్మా. దేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దివ్య, సరే, రేపు ఉదయమే లేగాలి కాబట్టి ఇప్పుడు త్వరగా పడుకోండి. కుమార్, అదేం కుదరదు. నువ్వు నా మామూలు ఇస్తే కానీ నేను పడుకోను, నిన్ను పడుకోనివ్వను. అబ్బా, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు అని దివ్య అంటూ ఉండగానే కుమార్ దివ్యని హత్తుకొని బెడ్పై పడేస్తాడు. కుమార్ వాళ్ళు ఉదయాన్నే బయలుదేరడంతో వాళ్ళు ఆ ఊరికి వెళ్ళేసరికి ఉదయం 8 అయింది. కుమార్ వాళ్ళు గుడి లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ అంత అద్భుతంగా ఉంది. గోపురంకి కొంత దూరంలో ఒక పెద్ద చెట్టు ఉంది. దాని కింద ఒక 25 అడుగుల ఎత్తు కలిగిన అమ్మవారి విగ్రహం ఉంది. ఆ తల్లిని చూడగానే అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రమేయం లేకుండానే 2 చేతులు ఎత్తి ఆ తల్లిని పూజించారు. రమేష్ కుమార్ వాళ్ళని తీసుకొని అక్కడే ఉన్న ఒక పంతులు గారి దగ్గరకు వెళ్తాడు. రమేష్, అయ్యా, మేము చాలా దూరం నుండి వచ్చాం ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయించడానికి. మాతో మీరు అభిషేకం చేయిస్తారా? పంతులు గారు, తప్పకుండా, కానీ కొంచెం సమయం వేచి ఉండండి. ఎందుకయ్యా? ఇక్కడ అమ్మవారికి మొట్టమొదటగా మా మహాలక్ష్మి అమ్మ అభిషేకం చేయించకుండా ఇంకా ఎవ్వరూ చేయరు. ఎందుకు స్వామి? మనం ఈ తల్లి దగ్గరకు ఎందుకు వస్తాం? మన సమస్యలు చెప్పుకొని అవి తీర్చమనడానికి. మనం ఆ తల్లికి మొర పెట్టుకుంటేనే ఆ తల్లి మన కష్టాలు తీరుస్తుంది. కానీ మా మహాలక్ష్మి అమ్మ మేమేం చెప్పకపోయినా ఆవిడ మా కష్టాలు అన్నీ తీరుస్తుంది. అందుకే ఇక్కడ ఆవిడని కనిపించే దేవతగా చూస్తారు. అందుకే ఈ తల్లికి ఆ తల్లి అభిషేకం చేయించకుండా ఇంకా ఎవరూ చేయరు. అయ్యో పంతులు గారు, మేమెవరమో తెలుసా? మేం పోలీస్ ఆఫీసర్లం, అందుకే మాకు ముందుగా అభిషేకం జరిపించండి అని గౌతమ్ అంటాడు. పంతులు గారు, అదిగో అక్కడ కనిపిస్తున్న ఆవిడ మీకు తెలుసా అని ఆయన వేలుని చూపిస్తూ అడుగుతారు. తెలియదు. ఎందుకు అడుగుతున్నారు? ఆవిడ ఇక్కడ ఎమ్మెల్యే గారి భార్య. ఆవిడే ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయించడానికి గంట నుండి ఎదురుచూస్తుంది. దేవి, అసలు ఎవరు ఈ మహాలక్ష్మి అని అంటూ ఉండగానే అక్కడికి 3 కార్లు వచ్చి ఆగుతాయి. అందరూ అక్కడ ఉన్న కార్ల వైపు చూస్తారు. అందులో నుండి మంచి బలిష్టంగా ఉన్న ఒక 10 మంది దిగి మొత్తం చెక్ చేసి ఎవరికో ఫోన్ చేసి చెప్తారు. వాళ్ళు ఫోన్ చేసిన 15 నిమిషాలకు అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి ఒక అమ్మాయి పూజకు కావలసిన సామాగ్రి గల పళ్ళెంతో దిగుతుంది. లేత గులాబీ రంగు చీర కట్టుకొని దానికి సెట్ అయ్యే సింపుల్ జ్యువెలరీ వేసుకొని ఆ అమ్మవారి తేజస్సు గల మొహంతో, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మవారే నడిచి వస్తున్నట్టు ఉంది తన్ని చూస్తుంటే. రమేష్ వాళ్ళు ఆ అమ్మాయిని చూడగానే షాక్ అయిపోయారు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళ ఎవ్వరికీ మాటలు రావడం లేదు. కుమార్ వాళ్ళు కూడా తన్ని చూసి షాక్ అయ్యారు. తర్వాత కుమార్ రమేష్ దగ్గరికి వెళ్తాడు. కుమార్, నాన్న, నీకు చెప్పా కదా నేను దివ్యని పెళ్లి చేసుకోవడానికి ఒక ఆవిడ సాయం చేసిందని. ఆవిడ ఈవిడే. కుమార్ అలా చెప్పగానే రమేష్ వాళ్ళు షాక్ అయిపోయారు. అంటే తను అర్జున్ భార్య, కానీ తను అచ్చం దేవి వాళ్ళ అక్కలాగా ఎలా ఉంది అని మనసులో అనుకుంటాడు. గౌతమ్, దివ్య, తను లక్ష్మి కదా? దివ్య, అవును, లక్ష్మి అక్కే అన్నయ్య. రమేష్, పంతులు గారు, ఆ అమ్మాయి ఎవరు? పంతులు గారు, చెప్పా కదయ్యా ఇప్పుడే, మా మహాలక్ష్మి గారు. అంతే,
ఇంకా ఆ పేరు వినగానే రమేష్ వాళ్ళకి అక్కడ ఏం జరుగుతోంది అనే విషయం కూడా తెలియట్లేదు. కుమార్ రమేష్ని పిలవడంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చారు. మహాలక్ష్మి దివ్యాని చూసి నవ్వుతూ అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. అమ్మవారి దగ్గర ఉన్న పంతులు గారు మహాలక్ష్మి చేతిలో ఉన్న పళ్ళెం తీసుకొని అభిషేకం మొదలుపెట్టాడు. అభిషేకం మొదలు అవ్వగానే మహాలక్ష్మి కళ్ళు మూసుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. ఆ సమయం కోసమే చూస్తున్న కొందరు వ్యక్తులు అదే అదునుగా చూసుకొని మహాలక్ష్మితో వచ్చిన మనుషులకి వెనకాల నుండి కత్తులను వాళ్ళ కంఠంపై పెట్టి వాళ్ళని ఎటూ కదలకుండా పట్టుకున్నారు. ఇంకొంతమంది మహాలక్ష్మి వైపు కత్తులతో కదిలారు. పంతులు గారు, అయ్యో దేవుడా, మహాలక్ష్మి పూజలో ఉన్నప్పుడు పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోదు. వీళ్ళు ఇదే అదనుగా తనని చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు తనని ఎవరు కాపాడతారు స్వామి? దేవుడా, ఇంకొక్క 2 అడుగులు వేస్తే మహాలక్ష్మిని చేరుకుంటారు అనగా అందులో వెనక నడుస్తున్న వాళ్ళు వచ్చి ముందు ఉన్న వాళ్ళ ముందర పడతారు. ముందు ఉన్న వాళ్ళు ఏం జరిగింది అని వెనకకు తిరిగేసరికి కుమార్ వెనకాల ఉన్న వ్యక్తులను కొడుతూ ఉంటాడు. కుమార్ని అలా చూస్తుంటే రమేష్ వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు వరకు కుమార్ని ఎప్పుడు అలా చూడలేదు. తను కొట్టే తీరు చూస్తుంటే వాళ్ళకి కుమార్ కొత్తగా కనిపిస్తున్నాడు. కుమార్ ఒక వ్యక్తిని కొడుతూ ఉన్నాడు. అదే సమయంలో కుమార్ని వెనకాల నుండి ఒక వ్యక్తి పొడవడానికి దగ్గరకు వచ్చి తన్ని పొడవడానికి ప్రయత్నం చేస్తాడు. అది చూసి దివ్య గట్టిగా కుమార్ని పిలుస్తుంది. కుమార్ని పొడవడానికి వచ్చిన వాడు చేత్తో కత్తిని కుమార్కి గుచ్చడానికి అని ముందుకు అంటుంటే ఒక చెయ్యి వచ్చి దాన్ని ఆపుతుంది. ఆ వ్యక్తి ఆ చెయ్యి ఎవరిది అని ఆ చెయ్యి పెట్టిన వాళ్ళ వైపు చూసి షాక్ అవుతాడు. ఆ వ్యక్తి చెయ్యి పెట్టిన వైపు కుమార్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. అంతలోనే చెయ్యి పెట్టినవాడు ఆ వ్యక్తిని కాలుతో తనడంతో ఆ వ్యక్తి కొంత దూరం వెళ్ళి పడతాడు. వాడిని తన్నిన తర్వాత ఆ వ్యక్తి రమేష్ వాళ్ళ వైపు తిరుగుతాడు. ఆ వ్యక్తిని చూడగానే రమేష్ వాళ్ళతో పాటు దివ్య వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే తను అచ్చం కుమార్ లాగే ఉంటాడు. కానీ కుమార్ మీద కొంచెం వయసు పెద్దదిలా ఉన్నాడు. అతను మహాలక్ష్మిని చంపడానికి వచ్చిన వాళ్ళ వైపు తిరిగి, నేను నా భార్యని ఒంటరిగా ఎలా పంపిస్తా అనుకున్నారా? అయినా ఈ అర్జున్ ఉండగా నా భార్యని నా తమ్ముణ్ణి ఎలా చంపాలని అనుకున్నారా అని వాళ్ళ వైపు విరుచుకుపడ్డాడు. అర్జున్ మాట్లాడింది విని దివ్య గౌతమ్ వాళ్ళు షాక్ అయిపోయారు. అంటే ఈ అర్జున్ కుమార్ అన్నయ్య అని అనుకున్నారు. అక్కడ అర్జున్ని ఎదిరించలేక కొంతమంది పారిపోతుంటే కొంతమంది ఎదురిస్తున్నారు. ఇక్కడ కుమార్ వస్తున్న వాళ్ళను కొడుతూనే ఇతను నన్ను తమ్ముడు అంటున్నాడేంటి, అసలు తను అంటుంది ఏంటి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే కుమార్ ఎదురుగా ఒకడు వచ్చి తన్ని గన్తో షూట్ చేయడానికి వచ్చాడు. అది చూసి దూరంగా ఉన్న అర్జున్ కుమార్ వైపు వస్తున్నాడు. ఇంతలో ఆ గన్ పట్టుకున్న వ్యక్తి ట్రిగర్ నొక్కబోతుంటే ఆ వ్యక్తికి వెనకాల నుండి ఒక త్రిశూలం వచ్చి గుచ్చుకుంటుంది. అందరూ ఆ త్రిశూలం వచ్చిన వైపు చూస్తారు. అక్కడ మహాలక్ష్మి కత్తి చేత్తో పట్టుకొని జుట్టు గాలికి ఎగురుతూ ఎర్రటి కళ్ళతో, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మవారి ఉగ్రరూపంలో ఎలా ఉంటుందో అలా ఉంది. మహాలక్ష్మి కత్తితో అడ్డు వచ్చిన వాళ్ళని నరుకుతూ వెళ్తుంది. దేవి, ఏవండి, ఈ అమ్మాయిని చూస్తుంటే అచ్చం మా అక్క మహాలక్ష్మిని చూస్తున్నట్టు ఉంది. ప్రసాద్, అవును బావా, తను రూపంలోనే కాదు ధైర్యంలో కూడా మా అక్క కనిపిస్తుంది. మహాలక్ష్మి ఒకవైపు, అర్జున్ ఒకవైపు, కుమార్ ఒకవైపు పోరాడుతూ వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పంపుతున్నారు. వీళ్ళ ముగ్గురు దాడికి తట్టుకోలేక అక్కడికి చంపడానికి వచ్చిన వాళ్ళు పారిపోయారు. అందరూ వెళ్ళిపోయాక కుమార్ దగ్గరికి దివ్య పరిగెడుతూ వస్తుంది. ఇంతలో అక్కడి పడి ఉన్న ఒకడు దివ్యను షూట్ చేయకపోతే దివ్యను పక్కకి లాగుతాడు. దివ్య పక్కకి తప్పుకోవడంతో ఆ బుల్లెట్ వచ్చి కుమార్కి తగులుతుంది. అంతే. అది చూడగానే దివ్య కుమార్ దగ్గరకు వెళ్ళి తను కింద పడబోతుంటే పట్టుకొని తన ఒళ్ళో తల పెట్టుకుంటుంది. కుమార్ని అలా చూడగానే దేవి కళ్ళు తిరిగి పడిపోయింది. రమేష్, ప్రసాద్, గౌతమ్ ఇంకా అందరూ కుమార్ దగ్గరకు వచ్చి చూస్తారు. అర్జున్ కుమార్ దగ్గరకు వచ్చి తన్ని ఎత్తుకొని నడుస్తూ ఉండగా ఈలోపు మహాలక్ష్మి కార్ తెస్తుంది. అంతే. అర్జున్ వెంటనే కార్ డోర్ తీసి కుమార్ని లోపల పడుకోబెట్టి దివ్యను కూడా కార్ ఎక్కమని అర్జున్ వెళ్ళి మహాలక్ష్మి పక్కన కూర్చోగానే మహాలక్ష్మి కార్ని స్పీడ్గా సిటీ వైపు కార్ని పోనిస్తుంది. వాళ్ళ వెనకాలే కుమార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తారు. కార్ హాస్పిటల్ ముందు ఆగగానే అర్జున్ కుమార్ని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. దివ్య అర్జున్ని ఆశ్చర్యంగా చూస్తుంది. వీళ్ళు లోపలికి వెళ్ళగానే రమేష్ వాళ్ళు కూడా వస్తారు. అర్జున్ కుమార్ని తీసుకొని లోపలికి రూమ్లో పడుకోబెట్టి బయటకు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అర్జున్ని చూడగానే డాక్టర్ నిలబడి, ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతాడు. అర్జున్ డాక్టర్కి అంతా చెప్పి కుమార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ అర్జున్ని బయట ఉండమని చెప్పి కుమార్ని చెక్ చేస్తాడు. అర్జున్ బయటకు వచ్చేటప్పటికి రమేష్ వాళ్ళు బయట నిలబడి ఉంటారు. రమేష్,
డాక్టర్ ఏమన్నారు అర్జున్? చెక్ చేస్తున్నారు బాబాయ్. నాకెందుకో భయంగా ఉందిరా. మీరు భయపడకండి బాబాయ్, కన్నాకి ఏమీ అవ్వదు. అవును, పిన్నికి ఎలా ఉంది? షాక్తో కళ్ళు తిరిగి పడిపోయింది, అంతే. అర్జున్ దివ్య వైపు చూస్తాడు. దివ్యను ఓదార్చడం ఎవ్వరి వల్ల అవ్వటం లేదు. తను ఏడుస్తూనే ఉంది. ఇంతలో దేవి కూడా అక్కడికి వస్తుంది. అర్జున్, ఏంటి పిన్ని, నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఎలా వచ్చావు? దేవి, కుమార్కి ఎలా ఉంది? దేవి అడుగుతూ ఉండగానే డాక్టర్ బయటకు వస్తాడు. డాక్టర్ అర్జున్ దగ్గరికి వస్తాడు. అర్జున్, ఎలా ఉంది డాక్టర్? డాక్టర్, బుల్లెట్ గుండెకి దగ్గరగా తగిలింది. ఇంకో గంట లోపల ఆపరేషన్ చేయాలి. మీరు ఆపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. డబ్బు గురించి ఆలోచించకండి, తను బ్రతకాలి. అర్జున్ గారు, ఇక్కడ ప్రాబ్లం డబ్బు గురించి కాదు. బుల్లెట్ గుండెకి దగ్గరగా వెళ్ళటం వల్ల ఆపరేషన్ ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదు. దానికి సంబంధించిన డాక్టర్స్ మాత్రమే చేయాలి. కానీ ఆ డాక్టర్స్ ఎవ్వరూ మనకు దగ్గరలో లేరు. మన డాక్టర్స్ ఏమో యుఎస్ వెళ్ళారు. పోనీ వేరే చోట నుండి తీసుకొని రావడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. అందుకే డాక్టర్, అసలు విషయం చెప్పండి. ఐఎమ్ సారీ అర్జున్, తను గంట సేపు కంటే ఎక్కువ బ్రతకడు. ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోయారు. ఇంకా ఉంది, కుమార్ లేకపోతే దివ్య ఉండగలదా? అయితే ఇంకా కుమార్ బ్రతకడం కష్టమా? అవి తెలియాలి అంటే మనం నెక్స్ట్ అప్డేట్ వరకు ఆగాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. స్టోరీ కంటిన్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.